హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనం చూడబోతున్నాం అదిరిపోయే మటన్ ఫ్రై. ఇది దావత్ స్టైల్ అండి. ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది మనకి వంట మాస్టర్ నారేట్ చేస్తున్నారు. ఆయన చెప్పినట్టు చేసేద్దాం. మటన్ ఫ్రై మీ అదిరేటి రుచుల సింపుల్ వే. ఫస్ట్ నేను కుక్కర్ తీసుకున్నాను. ఇందులోకి 1/2 kg మటన్ వేసేస్తున్నాను. దీనిలో లైట్గా పసుపు వేస్తున్నాను, ఒక 1/4 teaspoon పసుపు. మనం మిగతాదంతా ఫ్రైలో వేసుకుందామండి. అండ్ ఒక 1/2 teaspoon ఉప్పు వేసేస్తున్నాం ముందు. ఇలా కనుక మటన్ ఉడికితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉడుకుతుంది. అండ్ ఇందులో నేను వాటర్ పోస్తున్నాను, జస్ట్ ఒక 50-60 ml అంతే. ఇట్లా పోయటం వల్ల ఏమవుతుందంటే మనకి మటన్లో ఉన్న వాటర్తోని ఈ వాటర్తోని కలిపి మటన్ ఉడికిపోతుంది. వాటర్ ఏం డ్రైన్ అవ్వకుండా ఉంటే మటన్ టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మటన్లో వచ్చే వాటర్ చాలండి, సిమ్లో పెట్టినా ఉడుకుద్ది. కానీ ఎందుకు వచ్చిన రిస్క్ అనుకున్నాం కాబట్టి ఒక 50-60 ml ఆఫ్ వాటర్ పోసేస్తున్నాం మనం. ముందు మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. ఒకటేసారి హైలో పెట్టేస్తే వాటర్ అయిపోతుంది. ముందు మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 minutes ఉండనివ్వండి. ఆ తర్వాత హైలో పెట్టండి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్ చేసి ఒక 2 నిమిషాల నుంచి కట్టేద్దాం. మన మటన్ వచ్చేసింది. 5-6 విజిల్స్ వచ్చింది. ఒక 5 నిమిషాలు సిమ్లో కూడా పెట్టాను. ఇదిగోండి, ఇలా ఉడికింది. చూసారా, మనం పోసిన వాటర్ పోసినట్టే ఉంది. అండ్ మటన్లో సహజంగా ఉండే ఆయిల్ బయటకు వస్తుంది. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. జస్ట్ ఇది ఇట్లా కనిపిస్తున్నా కానీ మనకి ఒక 100 ml ఆఫ్ వాటర్ ఉంటాయి. ఈ నీళ్ళు ఎగిరేదాకా హై ఫ్లేమ్లో పెడదాం. జస్ట్ ఒక 2 minutesలో మీకు ఆ వాటర్ హైలో పెడితే వాటర్ ఇవాపరేట్ అయిపోతుంది. నిజానికి మనం ఇందాక వేసాం కదా 50-60 ml ఆఫ్ వాటర్, అది వేయకపోయినా కానీ మటన్లో నీళ్ళు ఊరుతాయి. ఆ నీళ్ళతోనే మనకు ఉడికిపోతుంది. కానీ రిస్క్ తీసుకోవద్దు. నీళ్లు వెళ్తే కానీ నీళ్లు బయటకు తీసుకురాలేదు. అందుకనే కొన్ని నీళ్ళు ఎరేసినాము. ఇన్ని నీళ్ళు వచ్చినాయి, ఉడికిపోయింది కూడా మటన్. ఇంకా చూసారా, వాటర్ మొత్తం అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను బంద్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రై కడాయి పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. దాంట్లో మటన్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేస్తున్నాను. ఇది దాదాపు 50 ml ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను నేను 1/2 kg మటన్కి. కొంచెం ఇది మంచి ఫ్రై, నిలవ ఉండే ఫ్రై కాబట్టి మనం కొంచెం ఎక్కువే తీసుకుందాం ఆయిల్. మీరు కావాల్సిన వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి మీ ఇష్టం. కానీ పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం టేస్టీగా ఈ మాత్రం ఆయిల్ ఉండాల్సిందే. సో మన ఆయిల్ ఫుల్గా ఆగింది. నేను ఇందులో మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటి వేసేసాను. మంట హై ఫ్లేమ్ మీద ఉంది కాబట్టి ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. చూస్తూనే ఉండండి. కొద్దిగా కరివేపాకు వేసాను. అండ్ ఒక 1 teaspoon ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకొంచెం ఒక 1/2 teaspoon పడుతుంది అనిపించింది. 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న మటన్ వేసేద్దాం. మొత్తం కొంచెం కూడా మిగిల్చేదే లేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపేటట్టు మటన్తో కలవనివ్వండి. దీన్ని మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు ఎవ్రీ 1-2 minutesకి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉండండి. ఇది 85% ఉడికిపోయింది. పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. మనకి ఫ్రై అవటం ఒకటే మిగిలింది. మనం ఆయిల్ కూడా అందుకే ఎక్కువ తీసుకున్నాము. దాదాపు 6-7 నిమిషాల నుంచి మటన్ ఇలా ఫ్రై అవుతుందండి. సో ఇప్పుడు నేను ఫైనల్లీ ఒక 1 tablespoon తీసుకున్నాను. దాంతో ఫుల్ కారం వేస్తున్నా. 2 tablespoonల కారం వేసాను. అంటే మీరు టీస్పూన్ చేసుకుంటే కనుక 4 వేయండి. ధనియాల పొడి 1 teaspoon, ఎండు కొబ్బరి పొడి 1 teaspoon, గరం మసాలా 1/2 teaspoon, కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. మనం ఉడకబెట్టేటప్పుడు ఒక 1/2 teaspoon ఉప్పు వేసాం, గుర్తుందా? ఆ తర్వాత ఈ 1/2 teaspoon వేస్తున్నాం. ఇంకా పడుతుంది కానీ లాస్ట్లో వేసుకుందాం. ఈ ఎండు కొబ్బరి ఇట్లాంటి వాటిల్లో లైట్గా ఉప్పు ఉంటుందండి ఇంటర్నల్గా. సో ఫైనల్గా చూసుకొని వేసుకోవడం ఆల్వేస్ బెస్ట్. ఇప్పుడు కొంచెం పుదీనా వేసేస్తున్నాం అండ్ కొత్తిమీర. మసాలాలన్నీ వేసినాక ఒక 30-40 seconds అట్లాగా మగ్గనివ్వండి. ఒకసారి ఉప్పు చూద్దాము. ఒక 1/4 teaspoon ఉప్పు వేసాను. మీకు ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తే కనుక కొంచెం పక్క నుంచి తీసి పెట్టండి. ఎందుకంటే ఈ మాత్రం ఆయిల్ లేకపోతే మనకి మటన్ వేగదు. వేగిన ఆ ఫీలింగ్, ఆ కరకర, ఆ క్రిస్పీనెస్ రాదు. అయిపోయిందండి. 30 seconds కూడా అయిపోయింది. మన కొత్తిమీర పుదీనా కూడా ఉడికిపోయింది. ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఆయిల్ లేకుండా సైడ్ నుంచి చూసి తీసుకుంటాను. సో దట్ సర్వింగ్ ఈజీ ఉంటుంది. కొంచెం చల్లారగానే ఆయిల్ చూసారా ఎట్లా పీల్ చేసిందో. ఇదండి మన మటన్ ఫ్రై. అదిరిపోయే అసలు సిస్సలు మటన్ డీప్ ఫ్రై.
మరో అద్భుతమైన రెసిపీతో మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ దూసుకొచ్చేస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. హలో 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 అలా ఊరికే వెళ్ళిపోకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక రెసిపీ వస్తే మీకు నోటిఫికేషన్ రావాలి కదా మరి. బాయ్ బాయ్.